కశ్మీర్లో ఎలక్షన్స్ దీనికి సంబంధించి రెండు విషయాలు మాట్లాడుకోవాలి మనం. ఫస్ట్, కశ్మీర్లో నమోదైన రికార్డు స్థాయి పోలింగ్. సెకండ్, కశ్మీర్ ఎలక్షన్స్ పై పాకిస్తాన్ మినిస్టర్ చేసిన హాట్ కామెంట్స్. ఇప్పుడు మనం ఈ రెండింటిపైనే కాస్త డీప్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్, కశ్మీర్ ఫస్ట్ స్టేజ్ ఎలక్షన్స్. ఫస్ట్ ఫేజ్లో రికార్డు స్థాయిలో పోలింగ్ పర్సెంట్ నమోదైంది. కనీసం 50% కూడా పోలింగ్ పర్సంటేజ్ నమోదు కాదనుకున్నారంతా. బట్ 61.11% పోలింగ్ నమోదైంది అక్కడ. నిజానికి ఇది ఎవ్వరు కూడా ఊహించదు. ఎందుకంటే కశ్మీర్ అంటే కల్లోలం, ఉగ్రవాదులు, కాల్పులు ఇదే అనుకునేవారంతా. అందుకే అక్కడ ఎన్నికలంటే ఒక దడ. అక్కడ పోటీ చేయడమైనా, ఓటు వేయడమైనా, ఆఖరికి ఎలక్షన్ డ్యూటీలో పాల్గొనాలన్న ఒక రకమైన భయం ఉంటుంది అందరికీ. తుపాకీ నీడలో హై అలర్ట్కు మించి అలర్ట్గా ఉంటూ ఎన్నికలను నిర్వహించాల్సి వచ్చేది. కానీ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా కాకపోయినా చాలా వరకు మారింది. కొన్ని ప్రాంతాల్లో గన్స్ గర్జిస్తున్నా ఎలాంటి అదురు బెదురు లేకుండా ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు జరిగాయి. చూస్తూ ఉంటే గతంలో ఉన్న భయానక వాతావరణం అయితే ఇప్పుడు లేదు. ఫస్ట్ ఫేజ్లో 24 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటింగ్ జరిగింది. కశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత ఇవే ఫస్ట్ ఎన్నికలు. ఇష్టంతో వేస్తున్నారో కసితో వేస్తున్నారో తెలియదు, కానీ కొన్ని నియోజకవర్గాల్లో అయితే రికార్డు స్థాయిలో జరిగింది ఈ పోలింగ్. ఇందర్వాల్ 80%, పదార్ నాగసేని 80.67%, కీస్తవర్ 78.11%. ఇలా రికార్డు స్థాయిలో నమోదైంది అక్కడ పోలింగ్ పర్సంటేజ్. అనంతనాగ్, పహల్గామ్ జిల్లాల్లోని 7 నియోజకవర్గాల్లో చూసుకుంటే ఏకంగా 67.86 పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. పుల్వామా జిల్లాలోని నియోజకవర్గాల్లో 50.42, రాజ్పురా 48.07, పాంపోర్లో 44.74, ట్రాల్లో చూసుకుంటే కనుక 43.21%. నిజానికి ఇది ఎవ్వరూ కూడా ఊహించలేదు, బట్ జరిగిపోయింది. అయితే భారీ స్థాయిలో జరుగుతున్న ఈ ఓటింగ్ ఎవరికి మేలు చేయనుంది అనేది అంతుపట్టడం లేదు. ఈ ఎన్నికల్లో ఫరూక్ అబ్దుల్లాకు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్, మహబూబా ముఫ్తీకి చెందిన టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ మాత్రమే పోటీ చేయడం లేదు. ఇంజనీర్ రషీద్ లాంటి వారికి చెందిన అవామీ ఇత్తెహాద్ పార్టీ బరిలో ఉంది. ఈ పార్టీ నిషేధిత జమాతే ఇస్లామీతో పొత్తు పెట్టుకుని మరీ పోటీ చేస్తోంది. మరికొంతమంది చూస్తే కనుక వేర్పాటువాదులు, ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగుతూ ఉన్నారు. మరి ఓట్లు ప్రధాన పార్టీల అభ్యర్థులకు పడ్డాయా లేక ఈ వేర్పాటువాదులకు పడ్డాయా అనేది తేలాల్సిన అంశం. ఇది ఓటింగ్ పర్సంటేజ్. ఇప్పుడు పాకిస్తాన్ పంచాయతీ ఏంటో చూద్దాం. అదేంటో అర్థం కావాలంటే ఫస్ట్ ఈ వీడియో చూడండి మీరు. बड़ी पोटेंट इस वक्त प्रेजेंस है वहाँ पे कांग्रेस की भी और नेशनल कांग्रेस की भी, दोनों की. और इस इशू के ऊपर जो है मेरा ख्याल है कि जितनी मोटिवेट हुई है वादी की पॉपुलेशन, स्पेशली वादी से बाहर भी, लेकिन जो वादी में जो हुई है, तो मेरा ख्याल है कि उनको बहुत चांस है कि ये जो कोलिशन है ये हुकूमत में आए. और जैसे कि उन्होंने प्रेस कॉन्फ्रेंस में कहा है, बल्कि ये एक इलेक्शन इशू बनाया हुआ उन्होंने कि स्टेटस जो है रिस्टोर होना चाहिए. तो स्टेटस अगर रिस्टोर हुआ तो काफ़ी हद तक जो एक हमारा भी बड़ा एहतजाज रहा है पिछले 4-5 साल में. गो के उन्होंने यही कहा था कि जुम्मे के दिन धूप में खड़े हो जाओ, और सरीना के बाद एक मीटर लगा दिया था. इसके अलावा कुछ भी नहीं किया था इमरान खान ने. तो लेकिन अगर रिस्टोर हो जाता है स्टेटस जो है, तो मैं समझता हूँ कि एक जो ग्रीवेंस है कश्मीरियों को मकबूजा. ఈ వీడియోలో మాట్లాడుతున్నది పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్. ఆయన ఏమంటున్నారంటే షెహబాజ్ షరీఫ్ గవర్నమెంట్ అంటే ప్రస్తుతం పాక్లో అధికారంలో ఉన్న ప్రభుత్వం, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ ఈ మూడు ఒకే ఆలోచనతో ఉన్నాయి. అదేంటంటే ఆర్టికల్ 370ను తిరిగి ఇంప్లిమెంట్ చేయడం. ప్రస్తుతం కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుంది. అలా అధికారంలోకి రాగానే తిరిగి ఆర్టికల్ 370 అమల్లోకి వస్తుంది. పాకిస్తాన్ అదే కోరుకుంటుంది, కశ్మీర్ ప్రజలు కూడా అదే కోరుకుంటుంది. ఇది ఆయన చెప్తున్న మాటలు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కొత్త దుమారాన్ని రేపాయి. నిజానికి ఆర్టికల్ 370కి సంబంధించి ఇప్పటికే నేషనల్ కాన్ఫరెన్స్ హామీ ఇచ్చింది, కానీ కాంగ్రెస్ మాత్రం చాలా సైలెంట్గా ఉంది. అనుకూలమని చెప్పలేదు, వ్యతిరేకమని కూడా చెప్పలేదు. కశ్మీర్ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా దీనికి సంబంధించి ఏం చెప్పలేదు. ఇప్పుడు పాక్ మంత్రి వ్యాఖ్యలపై అన్ని పార్టీలు సైలెంట్గా ఉన్నాయి, ఒక్క పార్టీ తప్ప, అదే బీజేపీ. ఈ వ్యాఖ్యలను మరోసారి తమ అస్త్రంగా మలుచుకునేందుకు రెడీ అయిపోయింది బీజేపీ. ఓ ఉగ్రవాద దేశం కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ను వెనకేసుకొస్తోంది.
గురుపన్వంత్ సింగ్ పన్ను, రాహుల్ గాంధీ లాంటి వారు ఎప్పుడూ భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తారంటూ కూడా ట్వీట్ చేసింది. ఇందులోని పన్నును ఎందుకు లాగారంటే పన్ను రీసెంట్గా రాహుల్పై ప్రశంసల వర్షం కురిపించారు. అందుకే అతని పేరును కూడా మెన్షన్ చేసింది బీజేపీ. అంతేకాదు మోదీని గద్దె దించేందుకు కాంగ్రెస్ అవసరమైతే పాకిస్తాన్తో కలిసి పనిచేస్తుందంటూ కూడా విమర్శల వర్షం కురిపిస్తోంది. సో మొత్తంగా చూసుకుంటే గనక కాశ్మీర్ ఎలక్షన్స్ మాత్రం చాలా హాట్గా జరుగుతున్నాయి. ఫస్ట్ ఫేజ్ ముగిసింది, మరో 2 ఫేజ్లు జరగాల్సి ఉంది. మరి ఈలోపు ఎన్ని చిత్రాలు చూడాల్సి వస్తుందో చూడాలి. ఏదేమైనా సరే ఈసారి ఎన్నికల ఫలితాలు మాత్రం ఎవరి అంచనాలకు అందకుండా ఉంటాయనేది మాత్రం కన్ఫర్మ్. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.